ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నాకంటూ నచ్చని పదం ఒకే ఒక్క పదం ఉంది, కంపారిజన్. ఎవరైనా కానీ ఒకరితో కంపారిజన్ చేస్తున్నట్టు నేను చూసినా విన్నా కానీ చిర్రెత్తుకొస్తుంటుంది నాకు. మీరు చెప్పండి, ఒకరితో కంపారిజన్ చేయడం కరెక్ట్ అంటారా? నువ్వు ఇలా ఉండు అలా ఉండు అనేది జడ్జ్ చేయకూడదు. అది మనకు సెట్ అయితే మనకి మనం రియలైజ్ అవ్వాలి. అంటే ఎడ్యుకేషన్ గురించి చెప్తాను, నా గురించే చెప్తాను. మా మదర్ వచ్చేసి వాళ్ళు ఇలా చదువుతున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తుందని కంపేర్ చేస్తూ నా దగ్గరకు వచ్చి నన్ను టార్చర్ పెట్టిందే అనుకోండి, నాకు ప్రెషర్ గా ఉంటుందా ఉండదా? నేను వాళ్ళు బాగా చదువుతున్నారు, నేను కూడా చదవాలి అని చెప్పి చదవటం స్టార్ట్ చేసి గోల్ ని రీచ్ అయ్యేలా ఉండాలి. అంటే ఇదే రియలైజేషన్. అంటే నాకు నేను రియలైజ్ అవ్వాలి. సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి వాళ్ళు రియలైజేషన్ అయ్యేలాగా మోటివేషన్ చేయాలి. కానీ వాళ్ళు చూడు వీళ్ళు చూడు అంటూ ఒకేసారి బండరాయి పైన వేస్తే మోయగలుగుతామా? హెల్త్ ఏం కావాలి, మెంటల్ పీస్ ఏం కావాలి? పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనుకునే ప్రాసెస్ లోనే పిల్లల భవిష్యత్తు మనమే తొక్కేస్తున్నాం అనే కాన్సెప్ట్ మర్చిపోతున్నారు. మనం కానీ మన పిల్లలు కానీ ఎంత పరిగెత్తాలని చూసినా కానీ, ఎంత నిదానంగా వెళ్ళాలని చూసినా కానీ, మనం ఏ టైంకి వెళ్ళాలనుకుంటామో ఆ టైంకి రీచ్ అవుతాము. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సరే, కానీ పిల్లల కోసమైనా మన కుటుంబం హెల్దీ కోసమైనా కానీ వారానికి 2-3 సార్లు అయినా కానీ రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి సంగటి, మిల్లెట్స్ కి సంబంధించినవి ఏవైనా కానీ వండుకుంటూ ఉండండి. హాస్పిటల్ కి ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే రాకుండా ఉంటుంది.